ఎంత కాంటెంట్ స్కేల్‌లో తీసుకున్నా, ఒక బిజినెస్ యాంగిల్‌లో మాట్లాడితే, ఒక ప్రొడక్ట్‌కి మనం ఎంత ఖర్చు పెట్టాం, రూ. 100 పెట్టాం ఖర్చు. దానికి ఎంతొస్తుంది ఇన్వెస్ట్‌మెంట్, మళ్ళీ తిరిగి ఎంత రిటర్న్స్ ఎంతొస్తాయి అన్న క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా ఒక బిజినెస్ మ్యాన్‌కి అవసరం. అవును. ఈ క్యాలిక్యులేషన్స్ జరిగినాయండి? లేదంటే ఎంతైనా పర్లేదు మన ప్రొడక్ట్ కరెక్ట్‌గా ఉండాలి, ఎంతొచ్చినా పర్లేదు. ల్యాండ్ లిటిల్ టు దాట్. ఇప్పుడు గుడ్ హీరో నార్మల్ కాంటెంట్, స్మాల్ హీరో ఫ్యాంటాస్టిక్ కాంటెంట్. మీరేం చూస్ చేస్తారు? ఆబ్వియస్లీ సెకండ్ వన్. సో జనరల్ అంటే ఎలాగైపోయిందనంటే హీరో ఉంటే వచ్చేస్తుంది అనేది ఇంతకుముందు కదండి. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. హీరో ఉంటే టు యాడ్ టు దట్ ఐ డోంట్ థింక్ అంటే స్ట్రాంగ్ స్టేట్మెంట్ కావచ్చు, బట్ జెన్జీస్ ఆర్ నాట్ హీరో వర్షిపర్స్ అండి. దే ఆర్ నో లాంగర్. 100%. దే ఆర్ నో లాంగర్. మామూలు ఓపెనింగ్ 2 రోజులు వస్తుందేమో, దాని తర్వాత కాంటెంట్ హ్యాస్ టు డూ ఇట్స్ జాబ్. సో కాంటెంట్ ఈస్ ద కింగ్. యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ కాంటెంట్ యాజ్ ద కింగ్ అండ్ దెన్ ఆల్ ద ఆర్టిస్ట్ ఆర్ వర్కింగ్ అండర్ ఇట్, యూఆర్ సేఫ్. పెద్ద హీరో కానీ చిన్న హీరోని కానీ ఒకసారి హీరోని పైన పెట్టేసి కాంటెంట్ తగ్గించేసారు అనుకోండి, హీరో ఉన్నాడు కదా, హీరో మీద ఇన్వెస్ట్ చేసాం, కాంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయలేదంటే యూ లూజ్ ద మనీ. అంటే ద ట్రెడిషనల్ థింకింగ్ ఆఫ్ హీరో మీద పెడితే సేఫ్ అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై ఇండస్ట్రీలోకి అలాగ ఎందుకు వచ్చింది అని. అంటే సీన్ పీపుల్ గివ్ దేర్ క్యాల్కులేషన్స్, బట్ ఎనీ డే నేనేమంటానంటే ఇట్స్ యూ ఆల్వేస్ రీడ్ అ గుడ్ బుక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఇస్ దేర్. హీరో లేడు, హీరో ఇప్పుడు హ్యారీ పాటర్ బుక్స్ చదివారు, వై బికమ్ ఫేమస్ అని అంటే దాంట్లో హీరో లేడు, ఏం లేదు. ద స్టోరీ ఇస్ వాట్ ఈస్ పుల్లింగ్ ఎవ్రీబడి. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ కాంటెంట్ డూయింగ్ ద సూపర్ ప్లే, I don't think hero should matter so much. But then not discounting Virat has done a good job. Chala kashpadadu, body build cheyalsi vachindi. He has to learn new things. He had to learn action, art style action cheyalsi vachindi. He has done a good job. So we're not. But for us, అంటే కాంటెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాము. దట్స్ ద పాయింట్ ఐ వాంట్ టు మేక్. ఈ నాన్ థియేట్రికల్ ఈ బిజినెస్ ఇవన్నీ అర్థమయ్యాయండి? అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోవాల్సి వచ్చింది అండ్ దాన్ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ కూడా చేశాం కదా. అంటే నాన్ థియేట్రికల్ యాజ్ ఆన్ టుడే వి క్లోజ్ నాన్ థియేట్రికల్ అండి. రైట్. హ్యాపీయేనా? అంటే ఓటీటీ చాలా మంది ఏమంటారంటే ఓటీటీ అనేది పెద్ద స్టార్లకి దొరకట్లేదు, చిన్న సినిమాలకి అసలు దొరకదు అని చెప్పి భయపెట్టే పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఈ సినిమాకి ముందే ఓటీటీ క్లోజ్ అవ్వడం అనేది నిజంగా అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్. మీకేమనిపిస్తుంది? ఓటీటీ రూల్స్, రెగ్యులేషన్స్ వీటి మీద మీకేమనిపిస్తుంది? ఫస్ట్ లో కూడా సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా కొన్ని సీన్స్ తీసిన తర్వాత ఓటీటీ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళందరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. లైక్ యూ రైట్లీ సెడ్, ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ హీరో, పెద్ద స్టార్స్ లేరు అని. అండ్ వీ హ్యాడ్ ఫేస్ దట్ టిల్ ద టీజర్ అండి. అంటిల్ ద టీజర్ మళ్ళీ ఇవే క్వశ్చన్స్, కొన్ని డిజెక్షన్స్. కానీ టీజర్ ఒక్కసారి పడ్డ తర్వాత ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ అస్, ప్రైజ్ మాట్లాడటము, అక్కడ మాకు కాన్ఫిడెన్స్ బూస్టింగ్ చాలా అయింది. యాక్చువల్గా పెద్ద స్కేల్లో సినిమా తీస్తున్నారు, దానికి తోడు పెద్ద సెట్స్ వేసారు, 3Dలో తీసుకొచ్చారు, విఎఫ్ఎక్స్కి ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇవన్నీ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళారా, లేదంటే ముందే ఈ సినిమా 3Dలో చూపించాలి, 3D వెర్షన్ కూడా ఉండాలి అనుకుని ముందే డిసైడ్ అయ్యారా? అట్లేం లేదండి. విఎఫ్ఎక్స్ బేసిక్గా సెట్స్ యాజ్ నెసరీ వేసుకుంటూ వెళ్ళాం. ఇనిషియలీ మా ఫస్ట్ 2 షెడ్యూల్స్లో పెద్ద సెట్స్ ఏం లేకుండే, బట్ దెన్ యాజ్ థింగ్స్ వర్ వర్కింగ్ అవుట్, మన కాన్ఫిడెన్స్ వచ్చే కొద్దీ దెన్ థింగ్స్ హావ్ ఇంక్రీజ్డ్. అంటే ఇట్స్ అ గ్రాడ్యువల్ డెసిషన్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇనిషియల్ డెసిషన్ చేసుకుని అంత ముందుకు వెళ్ళిందని ఏం కాదు. బట్ వాట్ ఎవర్ ద స్టోరీ డిమాండెడ్, వాట్ ఎవర్ ద మూవీ డిమాండెడ్, ఐ థింక్ వీ ఇంక్రీజ్ చేసాము. బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ద ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ.